యేసుక్రీస్తు లోకానికి వచ్చింది పోతున్న మనిషిని రక్షించటానికి, రక్షణ సువార్తను ప్రకటించటానికి. నరకానికి పోబోతున్న, నిత్యము తగలడిపోబోతున్న మనిషి ఆత్మను రక్షించి పరలోకానికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తుకి లోకానికి వచ్చాడు. అది ఆయన ప్రధాన కర్తవ్యం, అసలైన సిసలైన ఉద్దేశం ఈ భూలోకానికి రావడానికి కారణం. అదే సమయంలో మనం శరీరంలో ఉన్నాం కనుక ఈ శరీరం అనేక సందర్భాల్లో అనేక వ్యాధి బాధల గుండా వెళుతుంది కనుక దేవుడు మొదట ఆత్మరక్షణకు ప్రాధాన్యత ఇచ్చి ఆ తదుపరి శరీర ఆరోగ్యానికి, స్వస్థతకు కూడా ఆయన రెండవ ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి ఆయన మొదటిగా వాక్యాన్ని బోధించాడు, ప్రజలకు దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించాడు, ప్రసంగించాడు, ఎక్కువ సమయం దానికే కేటాయించాడు. ఆ తరువాత తన దగ్గరకు వచ్చినటువంటి వారి యొక్క శరీరాల్లో ఉన్నటువంటి బలహీనతలను వారి విశ్వాసమును బట్టి, మర్చిపోకండి, నా మాట విన్నారా, వారి విశ్వాసమును బట్టి ఆయన వారికి స్వస్థతనిచ్చాడు.